సమస్య 2005లో బంగారమ్మపాలెం గ్రామం ఎస్రాయవరం మండలంలో ఏదైతే నేవీ ఉందో ఎన్ఏఓబి స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఆ రోజు నిర్వాసిత గ్రామాలుగా బంగారంపాలెం గ్రామాన్ని, వాకపాడు గ్రామాలని, వాతాడ గ్రామాలని రాయవరం మండలంలో, రాంబిల్లి మండలానికి వచ్చేసరికి కొత్తపట్నం, నర్సాపురం, రాంబిల్లి గ్రామాలని గుర్తించడం జరిగిందండి. అలానే గుర్తించేటప్పుడు మాకు కొన్ని హామీలను ఇవ్వడం జరిగిందండి. నేవీ వారు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కొన్ని హామీలను ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందులో నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది, 2005 నుంచి మధ్యలో టీడీపీ గవర్నమెంట్ మారింది, ప్రస్తుత వైసీపీ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు మారుతూ ఉండటం అయితే జరుగుతుంది తప్ప మా తలరాతలు, మా పరిస్థితులు అయితే అప్పుడు 2005లో ఎట్లాగైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా మా పరిస్థితులు అలాగే ఉండడం జరిగింది. మాకు ఏవైతే జీవనాధారం ఉందో మా జీవనాధారం మేము సముద్ర మార్గం గుండా వేటకి వెళ్ళవలసి ఉంటుందండి. ఆ సముద్ర మార్గం ఇప్పుడు పూర్తిగా నేవీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో ఇటు నుంచి మేము రాకూడదని ఇప్పుడు నేవీ వాళ్ళు మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు జీవనాధారం చాలా కష్టంగా మారే అవకాశం ఉంది. కావున ఆ మార్గం గుండా మమ్మల్ని పంపించకపోతే మాకు బంగారమ్మపాలానికి సముద్ర బొడ్డుకి ఆనుకొని ఒక జట్టి నిర్మించి ఇవ్వమని అడుగుతున్నాం సార్. అలానే గతంలో కూడా మాకు కలెక్టర్ గారు, అప్పుడున్న లవ్వాగర్ కలెక్టర్ గారు మాకు రాతపూర్వకంగా జట్టిని కూడా నిర్మించిస్తామని రాసివ్వడం జరిగింది. కానీ రాతలైతే ఉంటున్నాయి తప్ప మా తలరాతలు అయితే ఇప్పటి వరకు మారటం లేదండి. మేము ఈ రోజుకి కూడా వేటను ఆపుతున్నారన్న ఒక ఉద్దేశంతో మేము అక్కడ హ్యాజిటేషన్ చేయడం జరుగుతుంది తప్ప సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ మేము మా నిర్వాసిత గ్రామాలు వ్యతిరేకం కాదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం సార్. ఈ రోజు మాకు ఏవైతే జీవనాధారం పోతుందో మా జీవనాధారం కల్పించమని మేము సముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నామండి. ఏంటండి అంటే సార్ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. గవర్నమెంట్ ఏమంటుందంటే ఇది సెంట్రల్ ఇష్యూ కాబట్టి సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలి, మా స్టేట్ పరిధులు ఏం ఉండవని గవర్నమెంట్ వాళ్ళు అయితే మాట్లాడడం జరుగుతుందండి. సో ప్రతిసారి కూడా మేము అక్కడ మోసపోతున్నామండి. ఎందుకంటే మేము సెంట్రల్లో వెళ్ళి పెద్దలు కలవలేము, స్టేట్కి వచ్చి వీళ్ళని ప్రశ్నించలేము సార్ మేము. ఎందుకంటే మావి చాలా చిన్న జీవితాలు. సో వాళ్ళు ఏం చెప్తే ఇప్పటి వరకు కూడా గత 17 సంవత్సరాల నుంచి మేము అదే నమ్ముతూ రావడం జరుగుతుంది. అందువల్ల మేము ఇప్పటికీ కూడా మోసపోతున్నాం. ఎప్పటికైనా సరే మేము ఆ జీవనాధారానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి లైవ్లీహుడ్ ఏర్పాటు చేసి మమ్మల్ని అక్కడికి తరలించి అప్పుడు మా మార్గాన్ని, మా వేట చేసుకునే మార్గాన్ని నిలుపుదల చేస్తే బాగుంటుందని మీకు తెలియజేసుకుంటున్నాం సార్. దాదాపు మా ఊర్లో 5,000 మంది ప్రజలు ఉంటారు సార్. మొత్తం 5,000 మంది ఎంతమంది అయితే ఉన్నారో అందరూ సముద్రం మీద వేట ఏదైతే ఉందో వేట మీద మగవాళ్ళందరూ వెళ్ళి చేపలు పట్టుకుంటూ వస్తారండి. ఆడవారేమో ఆ తెచ్చిన చేపల్ని ఊరూరు వెళ్ళి అమ్ముకొని బ్రతుకుతూ ఉంటాం సార్. బ్రతకడానికి ఇంకా చేపలే ఆధారం సార్. ఒకవేళ నేవీ వారు కనుక మమ్మల్ని అక్కడికి వెళ్ళనివ్వకుంటే, వేటని కనుక నిషేధిస్తే మాకు వేరే ఇంకా ఆల్టర్నేటివ్ బ్రతుకుదల అనేది లేదు సార్. ఇంకా మాకు ఇంకా ఏం చేయాలో కూడా తోచని పరిస్థితిలో జనం అంతా ఉన్నారు సార్. ఏం చేయాలో అర్థం కాక ఈరోజు రోడ్ల మీద కూడా దాదాపు 2 నెలల నుంచి అదే రోడ్ల మీద కూర్చొని మేము యాజిటేషన్ చేసే పరిస్థితులు వస్తున్నాయి సార్. నమ్మకం ఉంది సార్. ఎందుకంటే దేశాన్ని కాపాడేవారు మమ్మల్ని కాపాడకుండా ఉంటారని మేము అయితే అనుకోవటం లేదు సార్. మమ్మల్ని కూడా కాపాడుతారు. కానీ మా సమస్య ఇంకా అంత ఉద్రిక్త స్థాయిలో సెంట్రల్ వరకు, మోదీ గారి వరకు చేరలేదని మేమైతే భావిస్తున్నాం సార్. సో అంతవరకు చేరదీసేటట్లు మీరందరూ మాకు సహకారం చేసి మాకు ఏదైతే మేము ఈరోజు నష్టపోయామో మా అందరికీ మీరు మేలు చేకూరుస్తారని కోరుకుంటున్నాం సార్. సార్ నా పేరు అప్పారావు, బంగారంపాలెం, ఎస్రాయవరం మండలం. సార్ మాకు 15 సంవత్సరాల కిందట గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ కూడా నెరవేరలేదు సార్. ఎన్ఏఓబి వల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యాం సార్. మా గ్రామాలన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాడుతున్నప్పుడు కూడా ఏ సమస్య మీద కూడా వారు సరైన సమాధానం అయితే రావట్లేదు సార్. అయితే మాకు మా ప్రజలు మెయిన్ సమస్య ఏంటంటే సార్ జట్టి సార్, చేపల వేట మీద మేమంతా కూడా మత్స్యకార గ్రామానికి సంబంధించిన వాళ్ళం సార్. అయితే మేము వేట చేసుకుంటే కానీ మా జీవనం అనేది గడవదు సార్. అయితే అప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే ప్రధానంగా మాకు మెయిన్ గుర్తించి జట్టి కడతా ఉన్నారు సార్ మొదటగా. అయితే 2010లో ఇచ్చిన హామీని ఇప్పటికీ కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరమైన విషయం సార్. అయితే ఇప్పుడు నేవీ అధికారులు కానీ స్టేట్ గౌరవ కలెక్టర్ గారు కానీ వీరు మమ్మల్ని పిలిపించి అప్పుడు ఇచ్చిన హామీని తారుమారు చేస్తూ ఇప్పుడు జట్టి కట్టడానికి కుదరదనేసి వారు ఖండితంగా చెప్తున్నారు సార్. అయితే జట్టి అనేది కట్టకపోతే మాకు చేపల వేట అనేది జరగదు కనుక ఖచ్చితంగా మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే జట్టి అడుగుతున్నాం సార్. తర్వాత ఏంటంటే వాళ్ళు అదే టైంలో జాబ్స్ ఇస్తామన్నారు, తర్వాత ఆల్టర్నేటివ్గా సరైన వసతులు కల్పిస్తామన్నారు, హెల్త్ సెంటర్ కల్పిస్తున్నారు. ఏవి కూడా ఇప్పటికి ఏది కూడా కనీసం చేయలేదు సార్. దాంతోపాటు ఆ కాలువ మీదకి వెళ్తే నేవీ కొన్ని బౌండరీస్ ఫిక్స్ చేసింది సార్. ఆ బౌండరీస్లో మేము వెళ్తే షూటింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చినట్టుగా మాకు మరి సర్పంచ్ గారు తెలియజేయడం జరిగింది. దయచేసి మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కోరుతున్నాం సార్.
మా మోరు అక్కడ మేము ఏదైనా ఆ వేటకి సమస్య వచ్చినప్పుడు మేము అడిగితే ఆ టైంలో ఏంటంటే గవర్నమెంట్ మాకు వచ్చి ఏదో మభ్యపెట్టి ఏదో సమస్యలు అలా కేసులు పెడతాం భయపెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ అలా చేస్తుంది సార్. నేవీకి ఈరోజు దేశ రక్షణకి మేము ఇచ్చిన పాపానికి ఈరోజు మరి అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా 8,000 ప్రజలు ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు సార్. మా భూములు ఇచ్చారు, ఇప్పటికీ కూడా మేము తీసుకున్న భూములకి సరైన ఉపాధి అయితే రాలేదు. ఇంకా మా సొసైటీ ల్యాండ్కి 116 ఎకరాలు ఇంకా సొసైటీ ల్యాండ్కి ఆ అమౌంట్ అయితే మాకు రాలేదు. ఇంకా ఆ అమౌంట్లో ఆ వేటకి వెళ్ళడానికి కూడా మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు సార్. అయితే గవర్నమెంట్కి మేము తెలియజేసాం సార్, గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి తెలియజేసాం. అయితే వారు మా తరపు నుంచి మన సెషన్స్లోని మాట్లాడడం జరిగింది. అయితే గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నది ఇంకా అయితే రాలేదు. మరి పార్లమెంట్ సెషన్లో అయితే దీని గురించి చర్చించడం జరిగింది. మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నది అన్నది రాలేదు. కానీ ఇక్కడ లోకల్గా కలెక్టర్ గారు అయితే ఖచ్చితంగా మీకు జట్టి కట్టడం జరగదు అని చెప్తున్నారు సార్. ఒకవేళ జట్టి కట్టకపోతే మరి మా ప్రజలంతా ఎలా బ్రతుకుతారు, దానికి గవర్నమెంటే సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. మాకు జీవనాధారం మెయిన్ ఏంటంటే కాలం మీద ఫిషింగ్ మీద మేము బ్రతుకుతాం సార్. ఈ ఫిషింగ్ అనేది మాకు లేకపోతే జీవనాధారం అనేది ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కాలం మీద బ్రతుకుతున్నాం. ఈరోజు ఆ కాలువ లేదనేసి గవర్నమెంట్ అధికారులు చెప్తున్నారు. మరి అప్పుడు ప్రామిస్ చేసినప్పుడు నేవీ అధికారులు, మరి స్టేట్ గవర్నమెంట్ కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ ఆఫీసర్స్ కానీ వీరందరూ కలిసి అప్పుడు మీరు జట్టి కన్స్ట్రక్ట్ చేయడానికి అనుకూలం అని చెప్పి ఈరోజు అనుకూలం కాదనేసి చెప్తున్నారు సార్. జగన్ పథకాలన్నీ కూడా అంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏదైనా బిల్డింగ్ వచ్చింది అనుకో సార్, ఇప్పుడు ఏదైనా మనకి సైక్లోన్ షెల్టర్ కానీ, లేదంటే నెట్ మైండింగ్ ఫిషింగ్ చేపలు ఆరేసుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళలో మన కోల్డ్ స్టోరేజెస్ కానీ, ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏది కూడా ఈ నేవీ వల్ల కన్స్ట్రక్ట్ చేయనివ్వట్లేదు సార్. తర్వాత మాకు సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది సార్. ఈ నేవీ వల్ల అంటే ఈ నేవీ మీరు ఎప్పటికైనా సరే రీహాబిలిటేషన్ అంటే డిస్ప్లేస్మెంట్లో ఉన్నారు కనుక మీకు ఏది కట్టడం జరగదని కరాఖండితగా చెప్తున్నారు సార్. అయితే నేవీకి మేము లోపలికి బౌండరీ రహస్య ప్రదేశం కనుక మీరు వెళ్ళడానికి అవ్వదని అంటే అయితే మా పంచాయతీకి వెళ్ళడానికి, మా మండలానికి వెళ్ళడానికి ఆల్టర్నేటివ్ వే చూపించాం సార్. అయితే కలెక్టర్ గారు దాన్ని మాకు 3వ మీటింగ్ పిలిచి అది 10 కోట్ల కంటే బడ్జెట్ పైన ఉంది కనుక అక్కడ మీకు బ్రిడ్జి కట్టడం జరగదు, మీకు ఏదైనా చేస్తే శాశ్వతంగా చేస్తాము కనుక ఇలా టెంపరీ విషయాలు మేమైతే చేయమని చెప్పేశారు సార్ కలెక్టర్ గారు. అదే విషయంగా మరో విషయం ఏంటంటే సార్, సచివాలయం గురించి అడిగాం సార్. 5,000 మంది జనాభా ఉన్నప్పుడు మా దగ్గర ఒక సచివాలయం కావాలని అడిగాం. అయితే ఆ సచివాలయం గురించి కూడా మీకు డిస్ప్లేస్మెంట్ అయిపోతుంది కదా, సచివాలయం కూడా కట్టడం జరగదని చెప్తున్నారు సార్. అంటే హామీలు అంటే దీని గురించి అయితే ఏమి ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ యాజ్ పరంగా స్టేట్ గవర్నమెంట్ చేసే పథకాలన్నీ కూడా అందుతున్నాయి. కానీ ప్రత్యేకంగా మేము నేవీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాం కనుక దీన్ని మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం లేదు సార్. ప్రత్యేకంగా గుర్తించి మాకు ఏమైనా చేస్తుందంటే చేయట్లేదు సార్. అప్పుడు జాబ్స్ ఇస్తామన్నారు, ఇప్పటివరకు కొన్ని మేమేమైనా ధర్నా చేసామనుకో సార్, దానికి వచ్చేసరికి ఏంటంటే జాబ్స్ ఇస్తామని మేళాలు అది కండక్ట్ చేయడం,